మంగళగిరి నోబెల్ స్కూల్ ఆవరణలో ఆదివారం కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్ వాసా వేణుకుమార్, డి రామాంజనేయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు, నాయకులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, ఎంఎస్కే శ్రీధర్, హరినాథరావు, తోటా సాంబశివరావు, గోవర్ధన్, గోవింద్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏపీఎస్పీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాపు అసోసియేషన్ సమావేశానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. చాలామంది వచ్చారు. పోతే ఈరోజు మా కార్యక్రమాలు మన సెక్రటరీ గారు చెప్పినట్టు సంఘం అభివృద్ధి, తదుపరి రాబోయే కాలంలో మన కార్తీక సమారాధన కార్యక్రమానికి ఏ విధంగా మనం చేసుకోవాలనేది కూడా మన ప్రెసిడెంట్ గారు మనకి మార్గదర్శకం చేశారు. పోతే ఈ రోజున మనం ఆత్మకూరు గ్రామం నుండి మన కాపు సోదరుడు వాసా వేణుకుమార్ గారిని సన్మానించుకోవటం కార్యక్రమం ఏమిటంటే, మంగళగిరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తోట సాంబశివరావు, నేను ఈ అసోసియేషన్కి గౌరవాధ్యక్షుడిని. మరి ప్రతి నెల కూడా మా అసోసియేషను ఈ కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి నెల 2వ ఆదివారం ఇక్కడ సమావేశం మన స్కూల్లో జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రక్రియలోనే ఇక్కడ మేము ఇవాళ ఇక్కడ సమావేశం జరుపుకోవటం ముఖ్య ఉద్దేశం మన సంఘం యొక్క అభివృద్ధి మరియు రాబో కాలంలో మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాల గురించి కూడా మేము కాసేపు మాట్లాడుకున్నాం. తదుపరి మరి మేము ఒక సన్మాన కార్యక్రమం, మా సోదరుడికి సన్మాన కార్యక్రమం కూడా మేము పెట్టుకున్నాం. ఆయనతో వాసా వేణుకుమార్ గారికి, ఆయనకి పిఎస్సిఎస్ డైరెక్టర్ కూడా కాదు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. చాలా సంతోషించి మా అసోసియేషన్ తరపున వారిని ఘనంగా సత్కరించాలని మా ఆత్మకూరు గ్రామ జనసేన అధ్యక్షుడు కట్టా కృష్ణ గారిని కూడా పిలవటం, కొంతమంది మా సభ్యులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మేము ఘనంగా సన్మానించుకుంటాం. ఆ తదుపరి రేపు రాబోయేటటువంటి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఏ విధంగా మేము జరుపుకోవాలి, మరింతమంది అంటే గత 3 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మరింతగా జరుపుకోవాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు మాకు మార్గదర్శకం చేశారు. అదేవిధంగా ముందుకు పోదామని మా ఆలోచన. నా పేరు తాటి కృష్ణారావు అండి. నేను ఏపీఎస్పీ పెన్షనర్ అసోసియేషన్కి, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండి. మేము ఈ అసోసియేషన్ ఫామ్ చేసి సుమారు 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాల నుంచి కూడాను మా అసోసియేషన్ ప్రతి నెల 2వ ఆదివారం మీటింగ్ జరిగిద్దండి. మాకు సుమారు 120 మంది వరకు మా మెంబర్స్ ఉన్నారండి. ప్రతి నెల 2వ ఆదివారం ఈ మీటింగ్ జరుపుకొని, ఈ మీటింగ్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కార్యాచరణ, అసోసియేషన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, ఎవరికి ఈ కులంలో ఉన్న వాళ్ళ బీదలకి, మాకు చుట్టుపక్కల ఉన్నవారికి ఏ విధంగా సహాయం చేయాలా, అలానే మాకు ఏదన్నా ఒక స్థలం లాంటిది అవకాశం ఉంటే, స్థలం లాంటిది కానీ దొరికితే ఆ స్థలంలో ఒక చిన్న ఆఫీస్ లాంటిది కట్టుకొని అసోసియేషన్ని ప్రతి నెల అక్కడ చేసుకోవాలని ఉద్దేశం మీద ఉన్నాం. ఆ ఉద్దేశం మీద మేము లోకేష్ బాబు గారిని కూడా కలిసాము. లోకేష్ బాబు కూడా తప్పనిసరిగా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చున్నారు మాకు. అలానే అసోసియేషన్లో ప్రతి నెల కూడాను ఎవరైతే ఆ నెలలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి ఆ రోజు పుట్టినరోజు వేడుకలు చేస్తామండి. ప్రతి సభ్యుడు కూడా చేస్తాము సంవత్సరం అంతా కూడాను. అలానే ఈరోజు మాకు రామాంజనేయులు అనే మా మిత్రుడిది ఈరోజు పుట్టినరోజు అండి. ఆ రోజు ఈ పుట్టినరోజు ఫంక్షన్ కూడా ఇప్పుడు ఇక్కడ జరుపుతాం. అలానే నెక్స్ట్ జనసేన నాయకులు వేణుగారికి ఈరోజు సన్మాన కార్యక్రమం, మా కులమైన వేణుగారికి పదవి వచ్చింది, వైస్ చైర్మన్ పదవి వచ్చింది. కాబట్టి ఆ సందర్భంగా వేణుగారికి ఈరోజు సన్మానం చేద్దామని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. ఈరోజు ఆహ్వానించాం. ఈరోజు వేణుగారికి మా అసోసియేషన్ తరపున మేము సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నాం.